సంఘంలో ప్రతి వారు కూడా నేను నాటబడలేదేమో, యేసుక్రీస్తు అనబడేటువంటి స్వేచ్ఛపు భూమి మీద, దున్నబడిన భూమి మీద నేను సరిగ్గా నాటబడలేదేమో, నేను నాటబడనందువల్లే, నాటబడితే ఎన్ని ప్రార్థనలకు జవాబును పొందుతాము. ఏదడిగినా కానీ జవాబు. మా నాన్నగారు అనేవారు, అబ్బాయి నువ్వు క్రీస్తులో నిజంగా నాటబడితే నీ జీవితంలో, మన కుటుంబం చిన్న కుటుంబం, పేద కుటుంబం, ఏమీ లేని కుటుంబం, కానీ దేవుడిని ఆశీర్వదిస్తారు. నువ్వు ఫలిస్తావు, ఫలభరితమైనటువంటి రీతిలోకి వెళతావు, ఫలమైనటువంటి కార్యాలు చేస్తావు. నాటబడేటువంటి కార్యం చేసే చాలు. క్రీస్తులో నాటబడితే అన్ని ఆశ్చర్యాలు, నువ్వు చేసే ప్రార్థనకు జవాబు వస్తుంది. ఎందుకంటే నాటబడ్డావు కాబట్టి, ఆ భూమిలో నాటబడ్డావు. పశ్చాత్తాపం పొంది నాటబడేటువంటి యేసుక్రీస్తు ప్రభువులో ఒక్క చిన్ని ప్రార్థన మనం చేద్దాం. సరిగ్గా నాటబడితే అన్ని అద్భుతాలే. నువ్వు చేసే ప్రార్థనలకు, ప్రతి ప్రార్థనకి జవాబును దేవుడు దయచేస్తారు. నాటబడినప్పుడు నువ్వన్నీ సాక్ష్యాలు చెబుతావు. యేసులో నాటబడిన తరువాత, యేసులో నాటబడిన కాలము నుండి నా జీవితంలో ఇన్ని ప్రార్థనలకు దేవుడిచ్చిన జవాబు. ఆ నాటబడిన వారిని తీసుకెళ్ళటానికి యేసు రాబోతున్నారు. మేఘమెక్కు భాగ్యము మనందరం పొందాలి. చేతులు పైకెత్తి, దేవా మీ శరీరములో దివ్య లక్షణములు కలిగిన ఆ దున్నబడిన శరీరములో నేను నాటబడేటువంటి రీతిలో ఏదైనా మార్పుంటే నన్ను క్షమించండి తండ్రి. నేను నాటబడలేదేమో, నన్ను క్షమించండి అయ్యా. నేను సరిగ్గా నాటబడలేదేమో, క్షమించండి నాయనా. ఒకవేళ నాటబడినా కానీ నేను మరలా తొలగిపోయి ఆ సార్థి సంఘము లేక నేను చనిపోయానేమో, ఆత్మీయముగా నన్ను క్షమించండి అని ఒక చిన్ని ప్రార్థన చేసుకుంటే, ఈ రోజు నుంచి నీవు ఆ స్వేచ్ఛపు భూమిలో నాటబడి, నీ పశ్చాత్తాపపడినటువంటి నీవు, పశ్చాత్తాపపడిన ఏ వ్యక్తిని దేవుడు విడిచిపెట్టరు.